హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. విఘ్నేశ్వర సిల్క్స్లో ఎప్పుడు కూడా మనం శారీస్లో ఉన్నటువంటి వెరైటీస్ చూస్తాం కదా. ఈరోజు నేను మీకు డ్రెస్సెస్ అలాగే జీన్స్ పైన టాప్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూపించడానికి రెడీగా ఉన్నాను. మరి చూడడానికి మీరు కూడా రెడీగా ఉండండి. విఘ్నేశ్వర సిల్క్స్లో టాప్స్ అండ్ డ్రెస్సెస్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ముందుగా మరి ఏ వెరైటీ చూపిస్తున్నారు? ఫస్ట్ టాప్స్ చూద్దాం. టాప్స్, ఓకే. అంతా కూడా లాంగ్ లెంత్ టాప్స్ వేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకి ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఫాలింగ్ మెటీరియల్ మనకి కొంచెం క్రేప్ లా ఉంటుంది. క్రేప్ మెటీరియల్, ఓకే. ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే నెక్ పార్ట్ లో డిజైన్ చూసినట్లయితే మనకి లోపల వచ్చేసి మనకి కొంచెం పింకిష్ లైనింగ్ తీసుకున్నారు. పైన అంతా కూడా మనకి బ్లాక్ కలర్ లేస్ నెట్ టైప్ లో ఏదైతే ఉంటుందో సెల్ఫ్ డిజైన్ తో అది ఫ్రంట్ పార్ట్ ఇచ్చారు. సేమ్ అదే మెటీరియల్ ని మనకి 3/4 హ్యాండ్స్ కి ఇచ్చి పైపింగ్ ఎల్లో కలర్ ఇచ్చారనమాట. ఇది మొత్తం కూడా మనకి ఫ్రంట్ నెక్ పార్ట్. దీనికి కింద మనం చూసినట్లయితే కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ తో మనకి డిజైన్ ఇచ్చారు. బకెట్ స్టైల్ వచ్చింది. అది కూడా మనకి ఏంటంటే బ్లాక్ కలర్ రా సిల్క్ తీసుకొని దానిపైన మనకి పిస్తా గ్రీన్ కలర్, సీ గ్రీన్, పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనకి ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. మిగిలిన కింద పార్ట్ చూసినట్లయితే మనకి ప్రింటెడ్ లో ఇచ్చామన్నమాట. మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో కింద డాట్స్ టైప్ మళ్ళీ ఫ్లవర్ ప్రింట్, ఇక్కడ వచ్చేసరికి కొంచెం లీఫ్ ప్రింట్ టైప్ లో మనకి ప్రింట్ ఇచ్చాము. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ కట్ మోడల్, సైడ్ కట్ మోడల్ వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా మనం చూసినట్లయితే సేమ్ ప్యాటర్న్ వస్తుంది అనమాట. లేస్ నెట్ టైప్ లో మనకి బ్యాక్ సైడ్ ఇచ్చారు. ప్రింట్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. చాలా టాప్స్ కి ఏంటంటే మనకి ఫ్రంట్ వరకే డిజైన్ ఇస్తారు, బ్యాక్ సైడ్ ఉండదు అనమాట. ఈ టాప్స్ కి ఏంటంటే 2 sides కూడా మనకి డిజైన్. ఇంతకు ముందు మనం విఘ్నేశ్వర సిల్క్స్ లో ఎప్పుడు కూడా సారీస్ చూసేవాళ్ళం, పట్టు సారీస్, డిజైనర్ సారీస్. ఇప్పుడు డ్రెస్సెస్, టాప్స్ అన్ని కూడా అవైలబుల్. సారీస్ అంటే హోల్సేల్ ఉంటుంది కదండి, ఇప్పుడు ఇవి కూడా హోల్సేల్. డ్రెస్సెస్ కూడా మనకి హోల్సేల్, డ్రెస్సెస్ కూడా మనకి హోల్సేల్ కి. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? టాప్ కాస్ట్ వచ్చేసి మనకి ఇది 400 పడుతుంది టాప్. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక టాప్ చూద్దాం. నెక్స్ట్ టాప్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి. ఇది మొత్తం కూడా మనకి నెట్ ఉంటుంది బేస్, లోపల వచ్చేసి మనకి ఇన్నర్ సాటిన్ ఇస్తారనమాట. ఇక్కడ నెక్ పార్ట్ లో కూడా మనకి సాటిన్ తో బ్లాక్ కలర్ తీసుకొని దానిపైన థ్రెడ్ వర్క్ ఇచ్చారు, నెక్ పార్ట్ ని డిజైన్ చేశారు. దీనికి వచ్చేసి మనకి ఏంటంటే పోల్కా డాట్స్, బ్లాక్ మీద మనకి వైట్ కలర్ కాంబినేషన్ లో పోల్కా డాట్స్ తీసుకొని మిడిల్ లో మనకి ప్రింట్ వచ్చేసరికి 2 కలర్ కాంబినేషన్ ప్రింట్ తీసుకున్నారు. ఆరెంజ్ అండ్ వైట్, ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్, లీఫ్ గ్రీన్ షేడెడ్ లో తీసుకున్నారు అనమాట. కింద మనకి వచ్చేసి సాటిన్ బార్డర్ ఇచ్చారు. అంటే పైన ఏదైతే మెటీరియల్ సేమ్ అదే మెటీరియల్ ఇచ్చారనమాట. మనకి ఈ ప్రింట్ కూడా మనకి చూసినట్లయితే 2 sides కూడా చూడొచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్. మనకి ఇది బెల్ట్ టైప్ లో మనకి ఇవి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. దీని కిందకి మనం లెగిన్స్ యూస్ చేసి ఈ పైన ఓకే. కానీ బాగుందండి, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ వచ్చింది. దీంట్లో కలర్స్ ఉన్నాయా? అంటే ఇవన్నీ కూడా మనకి డిజైనర్ వేరు, కొన్నిట్లో కలర్స్ అవైలబుల్ ఉంటాయి, కొన్నిట్లో కొన్ని పీసెస్ లో. ఓకే, ఈ టాప్ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 650 పడుతుంది. ఓన్లీ 650 రూపీస్ కి జీన్స్ మీద టాప్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే లెగిన్స్ వేసి దానిపైన టాప్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక టాప్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి జీన్స్ మీద అలా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది మనకి. బనానా స్టైల్ అంటారు. అవును, బనానా స్టైల్. ఇదేంటంటే మనకి యంగ్స్టర్స్ కాలేజ్ కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అనమాట. కలర్ కూడా మంచి కలర్. పైన మొత్తం కూడా మనకి పీచ్ కలర్ తీసుకున్నారు. మనకి ఉలెన్ నెట్ టైప్ లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఒక రోజ్ ఫ్లవర్ లాగా మనకి స్టిచ్చింగ్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా మనకి ఏంటంటే బనిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో సేమ్ దాన్ని ఇక్కడ మనకి ఎలాస్టిక్ మోడల్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడ స్టిచ్ క్రష్డ్ టైప్ లో మనకి స్టిచ్ చేశారు. ఈ మోడల్ ని బనానా స్టైల్ అంటారు, అలాగే మనకి బెలూన్ స్టైల్ అని కూడా చెప్తారండి. మనకి బెలూన్ లాగా ఇట్లా ఫుల్ ఇట్లా వస్తుంది గేర్ టైప్ లో. ఇప్పుడు ఎక్కువ ఇదే స్టైల్ నడుస్తుందండి. కింద మనకి లెంతీగా ఉండేటట్లు లోపల ఒక కలర్ ఇచ్చేస్తున్నారు, దానిపైన ఇంకో కలర్తో మనకి పైన ఉండేటట్లుగా డిజైన్ చేస్తున్నారు. సేమ్ అదే మోడల్ వచ్చింది ఇది కూడా. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మనకి 450 పడుతుందండి. ఇది వచ్చేసి మనకి 450 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక టాప్ చూద్దాం. ఈ టాప్ కూడా మనం చూసినట్లయితే వీవింగ్ లోనే ఈ పోల్కా డాట్స్ అనేవి మనకి ఎల్లో కలర్ పైన మనకి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. దీనికి కాంట్రాస్ట్ గా మనకి లోపల వచ్చేసరికి వులెన్ నెట్ టైప్ లో మనకి వైట్ కలర్ తీసుకున్నారు. బటన్స్ కూడా మనకి 3 buttons ఇచ్చారు. అంటే ఇక్కడ ఏదైతే కలర్ యూజ్ చేస్తారో ఆ కలర్ తో మనకి ఇక్కడ బటన్స్ ఇచ్చారు. మొత్తం పోల్కా డాట్స్ టైప్ లుక్ కనిపిస్తుంది. ప్లస్ మనకి కొంచెం లాంగ్ లెంత్, అంటే ఇక్కడ వరకు వచ్చేటట్లు, అంటే జీన్స్ పైన టాప్ అండి. ఇది కొంచెం లెంతీగా ఉండేటట్లుగా డిజైన్ చేశారు. అది కూడా మనకి ఇక్కడ యూ కటింగ్ ఇచ్చారు అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ టు బ్యాక్ కూడా సేమ్ మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. ఓకే, ఈ టాప్ కాస్ట్? ఇది వచ్చేసి మనకి 500 పడుతుంది.
500 రూపీస్కి ఈ టాప్ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి ఓన్లీ శారీస్ మాత్రమే కాదండి, డ్రెస్సెస్ అలాగే టాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. షాపింగ్కి వచ్చామంటే మొత్తం ఇంట్లో అందరికీ కూడా, లేడీస్కి సంబంధించి అందరికీ కూడా మనం షాపింగ్ చేసుకోవచ్చు. టైం వేస్ట్ అవ్వదు, అలాగే మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక టాప్ చూద్దాం. నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇవి లాంగ్ లెంత్ టాప్స్ అండి మనకి. ఇంతకు ముందు మనం చూసినవన్నీ కూడాను జీన్స్ పైన టాప్స్. ఇవి వచ్చేసి మనకి ఏంటంటే లెగ్గింగ్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే బ్లాక్ కలర్ లెగ్గింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ బేస్ తీసుకొని దాని మీద క్రీమ్ కలర్ తో లీఫ్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. అవుట్ లైన్ అంతా కూడా బేస్ మనకి డ్రెస్ ఏ కలర్ అయితే ఉందో అదే పీచ్ కలర్ తో మనకి అవుట్ లైన్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కలీస్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్ అనమాట. మనకి సమ్మర్ లో కానీ ఎప్పుడు కూడా ఇది బాగుంటుంది, కొంచెం సిల్క్ ఉంటుంది మనకి. కింద పార్ట్ బోర్డర్ కూడా మనం చూసినట్లయితే సేమ్ పైన ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ ని మనకి బోర్డర్ లాగా తీసుకున్నారు. ఇక్కడ లీఫ్ వర్క్ వచ్చింది, ఇక్కడ చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా. ఇక్కడ దమన్ పార్ట్ లో కూడా మనకి సేమ్ అండి, లీఫ్ డిజైన్ ఇచ్చారు, అలాగే మనకి ఫ్లవర్ డిజైన్ తో కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ తీసుకున్నారు. ఇది ఓన్లీ మనకి ఫ్రంట్ వస్తుందండి లాంగ్ టాప్ లో. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఉండదు అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా అంటే ఇది సపరేట్ గా టాప్స్ ఇవి సపరేట్ గా. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉంటుంది? 750 రూపీస్. 750 రూపీస్ కి ఈ టాప్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక టాప్ చూద్దాం. నెక్స్ట్ టాప్ కూడా మనకి ఇది చందేరి, పార్టీ వేర్ కనిపిస్తుంది. పార్టీ వేర్ కి బట్ హై నెక్ అనేది ఇప్పుడు చాలా ఫ్యాషన్. ఓకే, మొత్తం కూడా కాలర్ నెక్ ఇచ్చుకుంటారు, చిన్న కాలర్ నెక్ ఇస్తున్నారు. ఇది పైన మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసరికి వీటన్నిటికీ కూడా స్లీవ్స్ ఉంటాయండి మొత్తం. ఓకే, లోపల ఉంటాయి, అటాచ్ ఉంటాయి. పైన చూసినట్లయితే మనకి ఇక్కడ వెల్వెట్ తీసుకున్నారు. మొత్తం ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా వెల్వెట్ మీదే మనకి ఒక హిల్ టైప్ లో మనకి తీసుకొని దాని పైన అంతా కూడా బ్లాక్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఇచ్చారనమాట. టూ సైడ్స్ కూడా కాలర్ నెక్ కూడా మనకి గోల్డ్, పర్పుల్, గ్రీన్, ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి మిడిల్ పార్ట్ వెల్వెట్ ఇచ్చేసి మళ్ళీ ఒక ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారనమాట. బ్లాక్ మీద గ్రీన్ అండ్ గోల్డ్ కలర్. అంటే ఈ డిజైన్ అనేది వేరియేషన్ తెలియడం కోసం మధ్యలో ప్లెయిన్ ఇచ్చారండి. ఈ ప్లెయిన్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి కింద బెల్ట్ పార్ట్ లో ఉన్న డిజైన్ అలాగే పైన నెక్ పార్ట్ లో ఉన్న డిజైన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చందేరి బేస్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ వెల్వెట్ ఇచ్చి దానికి గోల్డ్ కలర్ తో పైపింగ్ ఇచ్చారన్నమాట. టోటల్ డ్రెస్ మొత్తం కూడా మనకి టాప్ అంతా కూడా ఇలాగే డిజైన్. ఇప్పుడు మనకి సపరేట్ గా లెగ్గిన్స్ అండ్ చున్నీస్ సపరేట్ గా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనం బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ వస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ కూడా మనకి డిజైన్ వస్తుంది. ఓకే, బ్యాక్ నెక్ కూడా ఇచ్చారు. బ్యాక్ నెక్ కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ టాప్ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 600 పడుతుంది. నెక్స్ట్ టాప్ అండి. ఇది మనకి డ్రెస్ అండి. ఇప్పటిదాకా మనం టాప్స్ చూసాం. ఇది డ్రెస్ అంటే ఫుల్ సూట్. ఫుల్. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ ఉందండి మెటీరియల్ అండ్ ఏంటంటే మనకి చందేరిలోనే కొంచెం జూట్ టైప్ వస్తుంది అనమాట మనకి. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే మనకి కొంచెం షేడెడ్ లాగా వైట్ అండ్ పిస్తా గ్రీన్ ఏదైతే మిక్స్ ఉంటుందో అలా షేడ్ లాగా ఉంటుంది మనకి. ఫ్యాబ్రికే అలా ఉంటుంది. పైన నెక్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి నెక్ లో కూడా కొంచెం డిజైనర్ వేర్ నెక్ ఇచ్చారు. బ్లూ కలర్, గోల్డ్ కలర్, గ్రీన్ కలర్ ఇచ్చి మళ్ళీ థ్రెడ్ వర్క్ గోల్డ్ కలర్ బీడ్స్ తో డిజైన్. ఇక్కడ బ్రాసో నెట్ ఇచ్చారనమాట మనకి, గ్రీన్ మీద గ్రీన్ డిజైన్. ఇక్కడ వచ్చేసరికి బ్లూ గోల్డ్ కలర్ మీద లేస్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ స్టోన్స్ కూడా మనం చూసినట్లయితే ఒక బింది డ్రాప్ డిజైన్ లాగా మనకి స్టోన్ వర్క్ తో ఇచ్చారు. ఇక్కడ మొత్తం ఫ్లవర్ డిజైన్ అలాగే మ్యాంగో డిజైన్, అది సెపరేట్ ప్యాచ్ వర్క్. ప్యాచ్ వర్క్, అప్లిక్ వర్క్ లాగా మనకి ఇక్కడ అటాచ్ చేశారనమాట. ఇది కూడా మనకి ఫుల్ గేర్ ఉంటుందండి. మొత్తం కూడా మనం చూసినట్లయితే అంబ్రెల్లా కటింగ్ స్టైల్ ఫుల్ గేర్ ఉంటుంది. కింద పార్ట్ బోర్డర్ కూడా మనం చూసినట్లయితే బ్లూ కలర్ ఇచ్చారు. ఈ బ్లూ కలర్ కి మనకి థ్రెడ్ వర్క్ కంటిన్యూ అవుతుంది. దానిపైన గోల్డ్, గ్రీన్ పైన గోల్డ్ ఇచ్చి పర్పుల్ కలర్ బోర్డర్, బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఇది కింద పార్ట్ బోర్డర్ అనమాట మనకి. కానీ చాలా డీసెంట్ లుక్ కనిపిస్తుంది మనకి. డిజైన్ వచ్చేసి చక్కగా ఎలివేట్ అవుతుంది. దీనికి బాటమ్ కూడా మనం చూసినట్లయితే బ్లూ కలర్, కింద కూడా మనం బ్లూ కలర్ తీసుకున్నాం కాబట్టి మనకి సాటిన్ ఇచ్చారనమాట. బ్లూ కలర్ ప్యాంట్ ఇచ్చారు. ఓకే, చున్నీ వచ్చేసరికి గ్రీన్ కలర్ చున్నీ వస్తుందండి. ఓకే, టాప్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో షిఫాన్ మెటీరియల్. షిఫాన్ చాలా లైట్ వెయిట్ ఉంది, షేడెడ్లో ఇచ్చారనమాట. అంటే బాటమ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఇచ్చారు, టాప్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ ఉంది కాబట్టి ఆ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి షేడెడ్లో తీసుకున్నారు. దీనికి బోర్డర్ కూడా మనకి 2 సైడ్స్ కొంచెం బిగ్ సైజ్లోనే
గోల్డ్ కలర్ బోర్డర్, గ్రీన్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. కానీ కలర్స్ కాంబినేషన్ బాగుందండి, లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఇది వచ్చేసి మనకి 2700 పడుతుంది. 2700 రూపీస్కి ఈ టాప్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి నెట్టెడ్లో డ్రెస్ అండి. ఇది కూడా మనకి ఫుల్ డ్రెస్ అండి. ఫుల్ డ్రెస్, ఓకే, ఫుల్ గేర్ అంబ్రెల్లా కటింగ్ వస్తుంది అనమాట మనకి. ఫ్లోర్ లెంత్ దగ్గరగా మనకి ఇప్పుడు అన్ని కూడా మనకి ఏంటంటే నెట్టెడ్ లో పార్టీ వేర్ అనగానే ఫస్ట్ చూసేది మనం ఫ్లోర్ లెంత్ డ్రెస్సెస్ ఎక్కువ చూస్తూ ఉంటాము. ఇక్కడ మనం చూసినట్లయితే హ్యాండ్స్ కూడా మనం చూస్తే ఇక్కడ ఒక రిబ్బన్ స్టైల్లో మనకి నెట్టెడ్ ని డిజైన్ చేశారు. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో కూడా మనం చూసినట్లయితే నాట్ లాగా ఇచ్చారనమాట. అది కూడా ఒక నెట్టెడ్ లోని నాట్ లాగా, లోపల మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ బేస్, మొత్తం కూడా మనకి ఏంటంటే ఒక రెడ్ కలర్ నెట్టెడ్ మీద స్టోన్ వర్క్, గోల్డ్ అండ్ వైట్ కలర్ స్టోన్ వర్క్ ఇచ్చేసి అవుట్ లైన్ మెరూన్ కలర్ తో మనకి డిజైన్ ఇచ్చారు. అంటే చున్నీ వేసుకునే సైడ్ మనకి షార్ట్ ఇచ్చారు, ఇది వచ్చేసరికి కొంచెం లాంగ్ ఇచ్చారు. ఓకే, వన్ సైడ్ చున్నీ ఉంటుంది కాబట్టి కవర్ అయిపోతుంది కాబట్టి మనకి స్మాల్ సైజ్ లో ఒక బంచ్ లాగా ఇచ్చారు. ఇంకొక సైడ్ వచ్చేసరికి కింద వరకు అంటే ఆల్మోస్ట్ నడుం వరకు కూడా కవర్ అయ్యే విధంగా ఇచ్చారనమాట. బెల్ట్ పార్ట్ కూడా మనం చూసినట్లయితే దగ్గరగా డిజైన్ చేశారండి. ఫుల్ గేర్ ఉంటుంది మనకి, ఫ్లోర్ లెంత్ ఉంటుంది. కింద పార్ట్ చూసినట్లయితే మనకి ఈ బోర్డర్ కూడా మనకి ఏంటంటే కొంచెం గోల్డ్ కలర్ బోర్డర్ తీసుకున్నారు, షిమ్మర్ బోర్డర్. ఇక్కడ బ్లాక్ కలర్ చందేరి పైన ఒక డైమండ్ లుక్ వచ్చేటట్లు గోల్డ్ అండ్ గ్రీన్ బ్లాక్ కలర్ క్రేపర్ డిజైన్ బంచెస్ లాగా మనకి డిజైన్ చేస్తారనమాట. టెంపుల్ డిజైన్ గ్రీన్ కలర్ ఉంటుంది. పెట్టికోట్ కూడా మనకి ఏంటంటే సాటిన్ ఇచ్చేస్తారనమాట. మొత్తం డ్రెస్ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీనికి బాటమ్ వచ్చేసరికి సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకుంటారు. ప్లెయిన్ ఇచ్చారండి, టోటల్ మనకి రెడ్ కలర్ ఇచ్చారు. చున్నీ కూడా మనకి ఏంటంటే రెడ్ కలర్ నెటెడ్ మెటీరియల్ రెడ్ కలర్ ఇచ్చేసి 4 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ తో ఉన్నటువంటి రిబ్బన్ ని యాడ్ చేస్తారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 2200 అండి. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఫుల్ పార్టీ వేర్ కి కూడా మనకి చాలా బాగుంది. 2200 రూపీస్కి ఈ కలర్ఫుల్ డ్రెస్ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందా? ఉంటుంది. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ బ్లాక్ అండి. బ్లాక్ కలర్ బ్రాసో మెటీరియల్, నెట్టెడ్ బ్రాసో. ఓకే, బ్లాక్ కలర్ బ్రాసో మెటీరియల్ ఇచ్చారు. దానికి పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో డిజైనింగ్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి సింపుల్ గా డీసెంట్ లుక్ ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ మొత్తం కూడా మనకి వెల్వెట్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి పింక్ మీద వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. నెక్ పార్ట్ వచ్చేసాయి. ఇక్కడ మళ్ళీ వచ్చేసి మనకి బ్లాక్ మీద వైట్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో థ్రెడ్ వర్క్ ఉంటుంది 2 సైడ్స్. కింద వచ్చేసరికి పింక్ కలర్ వెల్వెట్ తీసుకొని దాని మీద సిల్వర్ కలర్ తో క్రీపర్స్ ఇచ్చారు అనమాట. థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఓకే, ఇది మనకి నెక్ పార్ట్ వస్తుంది, ఫ్రంట్ వస్తుంది. ఇక్కడంతా కూడా మనకి ఏంటంటే నెట్ బ్రాసో డిజైన్. ఇది బాడీ ఫిట్టింగ్ ఉంటుందండి, కరెక్ట్ గా బాడీ ఫిట్టింగ్ వస్తుంది. ఇది నెట్ బ్రాసో తీసుకొని దీనికి కూడా మనకి కలీస్ అనేవి దగ్గరగా పెట్టారు. కింద పార్ట్ మనకి కొంచెం హెవీగా ఇస్తారనమాట. ఇది మరి మనకి ఫ్లోర్ లెంత్ కాకుండా మీడియం గానే ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి కిందంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ బ్లాక్ మీద వైట్ కలర్ థ్రెడ్ వర్క్. ఇది మనం ఫ్రంట్ పార్ట్ ఏదైతే డిజైన్ చూసామో పింక్ వెల్వెట్ పైన థ్రెడ్ వర్క్, అదే థ్రెడ్ వర్క్ ని ఇక్కడ డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ చిన్న బార్డర్ ని కంటిన్యూ చేశారు అనమాట. ఓకే, డ్రెస్ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంది. బాటమ్ మనకి ఏంటంటే పింక్ ఇది ఇచ్చారు. పింక్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఫుల్ కాంట్రాస్ట్ కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ పింక్ ఏదైతే మనం వెల్వెట్ లో చూస్తున్నామో సేమ్ అదే బాటమ్ ని మనం తీసుకున్నట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ అవుతుంది. దీనికి చున్నీ కూడా మనం చూసినట్లయితే సేమ్ బ్లాక్ కలర్ నెట్టెడ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా పింక్ అండ్ గోల్డ్ ఇచ్చారు. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 3100. 3100 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి చందేరి అండి. వైట్ కలర్ కాంబినేషన్. ఇది షార్ట్ మోడలే. ఓకే, ఇది మనం ఫ్రంట్ పార్ట్ చూసినట్లయితే గోల్డ్ కలర్ షిమ్మర్ తీసుకున్నారు. దానికి వచ్చేసి మొత్తం కూడా మనకి ఫుల్ కాంట్రాస్ట్ ఉండేటట్లు వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక లోటస్ ఫ్లవర్ క్రేపర్ ని ఇచ్చారు. దానికి ఫ్లవర్స్ కి అవుట్ లైన్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. స్టోన్ వర్క్ కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లోనే స్టోన్ వర్క్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి బ్లూ కలర్ రా సిల్క్ ఇచ్చారు అనమాట. దీనికి వచ్చేసి మొత్తం కూడా మనకి చందేరి బేస్ తీసుకున్నారు. కలర్ వైట్ కలర్ కాంబినేషన్. కింద పార్ట్ చూసినట్లయితే మనకి ఏంటంటే కొంచెం స్కర్ట్ బోర్డర్ లాగా మనకి డిజైన్ ఇచ్చారనమాట. పైన నెక్ పార్ట్ లో ఏదైతే మనకి లోటస్ ఫ్లవర్స్ వచ్చినాయో అదే డిజైన్ ని మనకి సేమ్ అంతే లెంత్ ఉండేటట్లు మనకి కింద స్కర్ట్ లో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ రాసులకి ఇక్కడ పైపింగ్ మనకి కాపర్ అలాగే సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో పైపింగ్ ని తీసుకున్నారనమాట. ఇది మొత్తం కూడా మనకి డ్రెస్ మొత్తం కూడా మనకి ఇలా కానీ స్టైలిష్ గా ఉందండి. దీనిలో కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి చాలా స్టైలిష్ గా కూడా ఉంది. దట్టు చందేరి మెటీరియల్ తో ఉన్నటువంటి షార్ట్ లెంత్ పార్ట్ కూడా మనకి పాట్ నెక్ స్టైల్ లో మనకి డిజైన్ ఇస్తారు. బ్యాక్ ఓకే, బ్యాక్ కూడా మనకి నెక్ ఇట్లా
డిజైన్ నాట్ చేసుకున్నట్లయితే మనకి డైమండ్ లాగా కనిపిస్తుంది. దీనికి బాటమ్ ఏంటంటే మనకి బ్లూ కలర్ తీసుకున్నారు. ఓకే, దీంట్లో ఉన్న కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ తోని మనకి బాటమ్ ఇచ్చారు. చున్నీ షిఫాన్ చున్నీ అండి, షేడెడ్ లో తీసుకున్నారు. ఇది కూడా 2 కలర్స్, బాటమ్ అండ్ పైన టాప్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్ షేడెడ్ లో మనకి చున్నీ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ప్యూర్ షిఫాన్ మెటీరియల్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. 2 కలర్స్ కాంబినేషన్. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? 1500 అండి. ఓన్లీ 1500 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మనకి మామూలు డ్రెస్, నార్మల్ గానే మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి. మెటీరియల్ వచ్చేసి కాటన్ మెటీరియల్, ప్రింటెడ్ టైప్ లో వస్తుంది. ఇక్కడ నెక్ పార్ట్ చూసినట్లయితే మనకు కొంచెం లెంత్ నెక్ ఉండేటట్లు మనకి డిజైన్ చేశారనమాట. ఇక్కడంతా కూడా మనకి నెట్ మీద థ్రెడ్ వర్క్ ఉండే చికెన్ వర్క్ ఉండేటట్లు మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి పీచ్ కలర్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ ఇచ్చి దానికి అవుట్లైన్ కట్ వర్క్ లాగా డిజైన్ ఇచ్చి గోల్డ్ కలర్ తో అవుట్లైన్ ఇచ్చి వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి నెక్ గోల్డ్ కలర్ జరీతో మనకి నెక్ ఇచ్చారనమాట. ఓకే, ఇది కింద కూడా మనకి గోల్డ్ కలర్ పైపింగ్, ఈ ప్రింటెడ్ బార్డర్ ఒకటి కంటిన్యూ చేశారు. ప్లస్ మొత్తం కూడా మనకి ఏంటంటే కొంచెం లెంత్ ఉండేటట్లు మనకి డిజైన్ ఇచ్చారు. మొత్తం ప్రింటెడ్ సీ గ్రీన్ పైన వైట్ కలర్ కాంబినేషన్ లో ఈ ప్రింట్ ఇచ్చారు. ఈ ప్రింట్ అనేది ఏంటంటే మనకి పోదు అనమాట, ఇంకా వాష్ చేసుకోవచ్చు, ఐరన్ చేసుకోవచ్చు. కింద పార్ట్ బార్డర్ చూసినట్లయితే పైన ఏదైతే మనం ఈ వర్క్ చూసామో సేమ్ దాన్ని కొంచెం బార్డర్ గా తీసుకున్నారు. సిల్వర్ కలర్ బార్డర్, గోల్డ్ కలర్ బార్డర్, ఈ కట్ వర్క్ ఫ్లవర్ బార్డర్ ఇక్కడ మనకి అటాచ్ చేశారనమాట. ఓకే, టోటల్ డ్రెస్ మొత్తం కూడా మనకి ఈ కలర్ కాంబినేషన్ లా ఉంటుంది. దీనికి బాటమ్ మనకి పైన వైట్ ఇచ్చారు కాబట్టి మనకి వైట్ కలర్ కాటన్ బార్డర్, మిల్కీ వైట్ కాటన్ మెటీరియల్ ఇచ్చారు. చున్నీ వచ్చేసరికి మనకి షిఫాన్ మెటీరియల్ షేడెడ్ లో తీసుకున్నారు. బాటమ్ అలాగే పైన టాప్ ఏ కలర్ అయితే లక్స్ గ్రీన్ కలర్ వచ్చిందో ఆ 2 కలర్స్ కాంబినేషన్ లో షేడెడ్ లో మనకి చున్నీ వచ్చింది. దీనికి కూడా మనకి కింద బోర్డర్. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుంది? 1400. ఓన్లీ 1400 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ డ్రెస్సెస్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మనకి ఇది నెట్టెడ్ లోనే ఫ్లోర్ లెంత్ డ్రెస్ అన్నమాట. ఓకే, మెటీరియల్ వచ్చేసి నెట్టెడ్ మెటీరియల్, ఫ్లోర్ లెంత్ డ్రెస్ వస్తుంది. ఫుల్ పార్టీ వేర్ డ్రెస్, కొంచెం లైట్ లెమన్ ఎల్లో షేడ్ వస్తుంది. ఓకే, పైన వచ్చేసి ఇప్పుడంతా కూడా మనకి జ్యువెలరీ నెక్, బోట్ నెక్ డిజైన్ అన్నమాట. ఇదంతా కూడా గోల్డ్ కలర్ మనకి లీఫ్ ఇచ్చేసి దానికి అవుట్ లైన్ వైట్ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే గోల్డ్ కలర్ తో డాట్స్ టైప్ వెల్వెట్ మీద మొత్తం మనకి ఇక్కడ వెల్వెట్ తీసుకున్నారు బేస్. వెల్వెట్ పైన ఫ్లవర్ తో డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్, అవుట్ లైన్ మనకి వైట్ కలర్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా వెల్వెట్ మీద మనకి గోల్డ్ కలర్ తో లోటస్ ఫ్లవర్ ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చి కింద మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. చిన్న చిన్న మామిడి పిందెల డిజైన్ లైన్ గా వచ్చేటట్లుగా హ్యాండ్స్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ తో పైపింగ్ ఇచ్చారన్నమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా కలీస్ లాగా మొత్తం చిన్న చిన్న కలీస్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే డిజైన్ వచ్చిందో ఫ్రంట్ అంటే షోల్డర్ పార్ట్ లో, బ్యాక్ కూడా మనకి సేమ్ డిజైన్ కనిపిస్తుందండి. ఎక్కడ మిస్ చేయకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. బ్యాక్ కూడా మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కలీస్ చిన్న చిన్న కలీస్ తీసుకొని మొత్తం అంబ్రెల్లా టైప్ లో మనకి ఫుల్ గేర్ ఉండేటట్లు డిజైన్ చేశారు. లెమన్ ఎల్లో కలర్ నెట్టెడ్ మెటీరియల్. కింద చూసినట్లయితే మనకి ఏంటంటే పైన ఏదైతే మనం చూసామో ఈ క్రీపర్ పార్ట్ బ్లాక్ మీద గోల్డ్, అది మనకి ఇక్కడ కొంచెం బార్డర్ లాగా ఇచ్చారు. కింద వచ్చేసరికి మనకి ఏంటంటే కొంచెం మజింతా పింక్ రా సిల్క్ ఇచ్చారు. 2 సైడ్స్ గోల్డ్ కలర్ బార్డర్స్, 2 బార్డర్స్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న సేమ్ డిజైన్ మనకి బార్డర్ లో ఇచ్చారండి, లోటస్ ఫ్లవర్స్ తో ఉన్నటువంటి బార్డర్. ఫుల్ లెంత్ డ్రెస్ మనకి ఇలాగే వస్తుంది. దీనికి వచ్చేసి మనకి బాటమ్ ఇచ్చేసి మనకి సేమ్ కలర్ కాంబినేషన్ లోనే క్రేప్ ఇచ్చారన్నమాట. క్రేప్ బాటమ్ కాంట్రాస్ట్ కావాలి అంటే మనం బ్లాక్ ఉన్న వేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ పర్పుల్ వేసుకోవచ్చు, ఆ కలర్ అయినా తీసుకోవచ్చు. సేమ్ కలర్ ఇచ్చారు. చున్నీ అంటే ఫ్లోర్ లెంత్ అనగానే మనకి సేమ్ కలర్ ఇస్తారంటే, ఎందుకంటే మనకి ఎలా కనిపించదు, అలాగే ఫుల్ కాంట్రాస్ట్ కాకుండా ఫుల్ మనకి ఒకేలాగా ఉంటుంది. ఓకే, ఇది చున్నీ చూసినట్లయితే మనకి ఏంటంటే లెమన్ ఎల్లో కలర్ ఇచ్చారు. కొంచెం బోర్డర్స్ కొంచెం హెవీగా ఇచ్చారు అనమాట. ఓకే, 2 సైడ్స్ వచ్చేసరికి గోల్డ్ కలర్ షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు. 1 సైడ్ వచ్చేసరికి మనకి ఆ క్రీపర్ ని మిస్ చేసేసి ఓన్లీ ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారనమాట. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 3500. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 3500 రూపీస్ ఉందండి. ఫుల్ పార్టీ వేర్ డ్రెస్. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ కూడా మనకి పార్టీ వేర్ అండి. ఓకే, కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాటన్ మెటీరియల్. చందేరి కాటన్ వస్తుంది. చందేరి కాటన్.
ఇక్కడ చూసినట్లయితే మనకి నెక్ వచ్చేసి వీ నెక్ తీసుకున్నారు. ఇక్కడ మొత్తం స్టోన్ వర్క్ తో మనకి డిజైన్ ఇచ్చారు. వైట్ కలర్ స్టోన్స్ విత్ మోతీస్ ఇచ్చారు అనమాట. మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చి కాపర్ కలర్ జరీతో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. నెక్ లో షోల్డర్ పార్ట్ పైన మాత్రమే డిజైన్ చేశారండి స్టోన్ వర్క్. మళ్ళీ మిడిల్ లోకి వచ్చేసరికి చికెన్ వర్క్ వచ్చింది సెల్ఫ్ కలర్ తో ఫ్లవర్ డిజైన్. కొంచెం లైట్ అండ్ డార్క్ థ్రెడ్ వర్క్ తీసుకొని మనకి చికెన్ వర్క్ ఇచ్చారు. కింద వచ్చేసి పైన ఏదైతే డిజైన్ ఉంటుందో సేమ్ అదే బెల్ట్ పార్ట్ లో మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే మొత్తం కూడా బ్లూ కలర్ మెటీరియల్ తీసుకొని చందేరి మెటీరియల్ కింద మనకి కొంచెం ఈ పార్ట్ లో కొంచెం డిజైన్ అనేది మనకి ఇచ్చారు. అంటే స్టోన్ వర్క్ కాకుండా ఓన్లీ క్లాత్ మెటీరియల్ తో ఉన్నటువంటి బోర్డర్స్ ఇచ్చారు అన్నమాట. ఇక్కడ వెల్వెట్ తీసుకున్నారు. లైట్ అండ్ డార్క్ షేడ్ లో వెల్వెట్ తీసుకున్నారు. పైన గోల్డ్ కలర్ జరీ. ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ మనకి షిమ్మర్ తో లైన్స్ ఇచ్చారు. ఒక 3 లైన్స్. టోటల్ డ్రెస్ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే, కలర్ కూడా మంచి కలర్, డార్క్ కలర్. దీనికి బాటమ్ అండ్ చున్నీ బాటమ్ సేమ్ ఇస్తారు. కాటన్ బాటమ్ ఇస్తారు. ఓకే, అలాగే మనకి చున్నీ కూడా చూసినట్లయితే మనకి సేమ్ షేడెడ్ కాకుండా సింగిల్ అని చున్నీ ఇచ్చారు. అంటే మనకి సేమ్ డ్రెస్ మొత్తం కూడా ఒకే కలర్ ఉంది కాబట్టి బాటమ్ అండ్ టాప్ ఒకటే కలర్ ఇచ్చారు కాబట్టి ఒకటే కలర్ కాంబినేషన్ షిఫాన్ మెటీరియల్ తో ఉన్నటువంటి చున్నీ ఇచ్చారు. మనం దీనికి కావాలంటే గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ మనం కాంట్రాస్ట్ కావాలంటే కూడా డిజైన్ చేయించుకోవచ్చు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? మనకి 1800 పడుతుంది. ఓన్లీ 1800 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ కాటన్ అండి. ఓకే, మెటీరియల్ వచ్చేసి మనకి కాటన్ మెటీరియల్. పైన చూసినట్లయితే మనకి మొత్తం కూడా ఇక్కడ స్ప్రింగ్ వర్క్ ఇచ్చారనమాట. మిఠాయి వర్క్ స్ప్రింగ్ వర్క్ తో మనకి డిజైన్ ఇచ్చారు. స్టోన్ వైట్ కలర్ స్టోన్స్ అలా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. వీ నెక్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే కొంచెం థ్రెడ్ వర్క్ తో లైన్స్ టైప్ లో డిజైన్ తీసుకున్నారు. సెల్ఫ్ లైన్స్. బెల్ట్ పార్ట్ లో ఈ డిజైన్ ని మనకి ఫ్లవర్ బంచెస్ లాగా బెల్ట్ పార్ట్ ఇచ్చారనమాట మనకి. ఓకే, మళ్ళీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్ కి కలిసి వచ్చేటట్లు డిజైన్ చేశారు. కింద బార్డర్ చూస్తే మనకి గోల్డ్ కలర్ తోనే మనకి డిజైన్ ఇచ్చారనమాట. అంటే టోటల్ గా డ్రెస్ మొత్తం మనకి రాణి పింక్ కలర్ ఉంటుంది. దానికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఓన్లీ గోల్డ్ కలర్ తో మాత్రమే మనకి డిజైనింగ్ ఇచ్చారు. ఇక్కడ ఎక్కడ కూడా మనకి స్టోన్ వర్క్ యూస్ చేయలేదండి. అంటే దామన్ పార్ట్ లో వచ్చేసరికి మొత్తం మనకి మెటీరియల్స్ తో ఇచ్చి థ్రెడ్ వర్క్ యూస్ చేశారు. అంటే ఇక్కడ గోల్డ్ కలర్ మ్యాంగో డిజైన్ లేస్ ఇక్కడ బోర్డర్ జరీ బోర్డర్స్ తో మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ పైన వచ్చేసి మనకి ఎక్కడ కూడా థ్రెడ్ వర్క్ అనేది లేకుండా టోటల్ గా మనకి మెటీరియల్స్ తో ఇచ్చారనమాట. స్టోన్ వర్క్ అలాగే మనకి జర్దోసి వర్క్ తో డిజైన్ ఇచ్చారు. ఎక్కడ కూడా మనకి ప్లెయిన్ మెటీరియల్స్ ఇవ్వకుండా టోటల్ గా మనకి డిజైనర్ ఇచ్చారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ బాటమ్ వచ్చేసి మనకి పింక్ వస్తుంది. సేమ్ కలర్, మనం గోల్డ్ కలర్ కూడా వేసుకోవచ్చు. మనకి సేమ్ కలర్ ఇచ్చారు. అలాగే చున్నీ వచ్చేసి షిఫాన్ మెటీరియల్ ప్లెయిన్ వచ్చిందండి. టోటల్ ప్లెయిన్ ఉంటుంది. దీని కాస్ట్ ఎంత ఉంది? 1600. అంటే 1600 రూపీస్కి డ్రెస్ అవైలబుల్ ఉంది. ఓన్లీ శారీస్ మాత్రమే కాదండి, డ్రెస్సెస్ అలాగే జీన్స్ మీద టాప్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ అండ్ రిటైల్కి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మనకి జార్జెట్ అండి. డస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. పైన వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. వైట్ కలర్ మీద క్రీమ్ కలర్ లైన్స్. ఇక్కడ స్ప్రింగ్ వర్క్ ఇచ్చారు. కట్ వర్క్ లోనే యాంటిక్ కలర్ తో మనకి నెక్ డిజైన్ చేశారు. కింద మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు అనమాట. బటన్స్ టైప్ లో వైట్ కలర్ మీద బ్రౌన్ కలర్ థ్రెడ్ వర్క్. బెల్ట్ పార్ట్ లో కూడా ఇక్కడ ఏదైతే డిజైన్ చూసామో సేమ్ డిజైన్ ని మనకి బెల్ట్ పార్ట్ లో ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్రౌన్ కలర్ లాగా తీసుకొని అంటే జార్జెట్ మెటీరియల్ మనకి అంటే 2 లేయర్స్ లాగా వచ్చింది. పైన అంటే బెల్ట్ పార్ట్ నుంచి మనకి సపరేట్ లేయర్ లాగా ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి రెస్ట్ కలర్ కాంబినేషన్ ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ తీసుకున్నారు. దానిపైన మనకి సెల్ఫ్ కలర్ వర్క్ ఇచ్చారు. మొత్తం కూడా ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. దీని కింద మనకి చందేరి కాటన్ ఇక్కడ ఏదైతే మెటీరియల్ చూసామో ఓకే షోల్డర్ పార్ట్ లో సేమ్ మనకి ఇదే వస్తుంది. సేమ్ మెటీరియల్ ఇచ్చారు. అంటే బ్యాక్ కూడా మనకి సేమ్ మెటీరియల్ వస్తుంది. తర్వాత దీనికి బాటమ్ అండ్ చున్నీ కాంట్రాస్ట్ బ్రౌన్ ఇదే కలర్ కాంబినేషన్. పైన ఏదైతే జార్జెట్ మెటీరియల్ అంటే కాంట్రాస్ట్ ఇచ్చినట్టే మనకి. ఓకే, చున్నీ వచ్చి షేడెడ్ లో తీసుకున్నారు. 2 కలర్స్ షేడెడ్. లేస్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్. ఓకే, రస్ట్ కలర్ అలాగే క్రీమ్ కలర్ కాంబినేషన్ తో మనకి చున్నీ తీసుకున్నారు. షిఫాన్ మెటీరియల్ 4 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ తో ఉన్నటువంటి లేస్ బార్డర్ ని యాడ్ చేశారనమాట. దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 2400. 2400 రూపీస్కి డ్రెస్ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి టాప్స్ అలాగే డ్రెస్సెస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, జీన్స్ పైన టాప్స్ అలాగే ఫ్లోర్ లెంత్ డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి.
ఇది ఇవాల్టి సొగస్టుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.